ఓకే మిత్రులారా, తెలంగాణలో ఉన్న అనాదిగా దేవుళ్ళ దగ్గర నుంచి లగ్గం అనే ఒక సంస్కృతి ఉంది. ఆ లగ్గంలో అన్ని కులస్తులకు వాళ్ళ వాళ్ళ కులం కానీ అవతల ఉత్పత్తి కులాలు కానీ చాలా శ్రమ చేస్తూ, అంటే ఒక పెళ్ళి అంటే ఒక్క ఇంటి పెళ్ళి కాదు, అది ఊర్లో ఉన్న సబ్బండ జాతుల కూరాడు అన్ని పనివాట్లలో వచ్చి అన్ని పనులు చేసుకునేటువంటి ఒక సాంప్రదాయం తెలంగాణలో ఉంటుంది. అది అనాదిగా దేవతల నుంచి వస్తుంది. అటువంటి రేణుకా ఎల్లమ్మ కళ్యాణం, జమదగ్ని మహాముని వాళ్ళ కళ్యాణానికి సంబంధించినప్పుడు బైన్లన్నలు ఏం చేస్తారు, మన భవనీయులు ఏం చేస్తారు, వాళ్ళ పాత్ర ఆది పాత్ర ఎలా ఉంటుంది. శాకలోళ్ళు బలిగంపెత్తుకున్నా, కుమ్మరోళ్ళు కుండలిచ్చినా, తర్వాత మిగతా కులం వాళ్ళు మాదిగలు డప్పులు కొట్టినా, ఎవరేం చేసినా దేవత దగ్గర వచ్చినప్పుడు మటుకు మన భవనీయులని ప్రధాన పాత్ర ఉంటుంది. కారణం ఏంటంటే వాళ్ళు మైలపోలు రాయటం దగ్గర నుంచి మొదలు పెడితే మైలలు తీయటం అనే దగ్గర వరకు ఈ మైలపోలు అనేది ప్రధాన ఘట్టంగా పెళ్లికి ముందు జరిగే తంతులో ప్రధాన క్రతువిది. ఈ మైలలు ఎందుకు తీసుకుంటారా అంటే ఆడ కానీ మొగ కానీ ఒక ఈడు తర్వాత ఈడుకొచ్చిర్రు, వాళ్ళ మనసులో కానీ మనిషిలో కానీ ఏ మైలలున్నా ఏ కీడున్నా అన్నీ పోవాలని చెప్పని రైతన్న వండించిన వడ్లతో, కుమ్మరనిచ్చిన గురుగులతో, కుమ్మరనిచ్చిన కుండలతో, ఇక మరి అట్లనే గుమ్మడికాయ, మైసాచి, గుగ్గిలం, తర్వాత ముఖ్యంగా ప్రధానంగా కళ్ళు డబ్బా పెడతాం. మన గౌడన్న చేతి నుండి ఆ కళ్ళు వచ్చి దేవతకి ఏం చేస్తుంది అంటే ప్రకృతి నుంచి వచ్చిన యాప చెట్టు ఎల్లమ్మ అంటాం కదా, అట్లనే తాటి చెట్టు ప్రకృతిని వచ్చినటువంటి కళ్ళును ఆ దేవత ఆరాధనగా భావిస్తుంది. అది మన తెలంగాణ కల్చర్లో కూడా అదొక భాగం. కాబట్టి అనాదిగా ఇక్కడ తెలంగాణ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కళ్ళును తాగడంలో పెద్ద తప్పుగా ఏమనుకోరు, ఎందుకంటే అది గౌడన గొప్పతనం. ఒకప్పుడు వాళ్ళ చరిత్ర నుంచి, అంటే వాళ్ళు చెప్తే తాడి చెట్లే వంగేవని మనకు నానుడు ఉండేది. అక్కడి నుంచి అమ్మవారు ఈ చరిత్ర అంతా అదొక భాగం, ఆ నేపథ్యం. కానీ అమ్మవారు ఎల్లమ్మ రేణుక లగ్గం కళ్యాణం అవుతుందంటే గౌన్లలో ఎక్కడున్నా నిండు ఘటం కుండలు తీసుకొచ్చి కళ్ళు తెచ్చి అమ్మవారికి శాఖ పోసి చాలా ప్రాధాన్యతనిచ్చే సంస్కృతి మన తెలంగాణలో ఉంది. కాబట్టి ఇప్పుడు మైలపోల్లో కూడా మనం కళ్ళు పెట్టడం జరిగింది. అట్లనే చేతికి కంకణాలు ఉంటాయి. ఇవి మన బైన్ల అయ్యవార్లందరూ కూడా కంకణాలు కట్టుకొని మనకు గట్టి శుభప్రదంగా దీన్ని ముందుకు తీసుకుపోతారు. అట్లే గుమ్మడికాయ కానీ, పసుపు కుంకుమ కానీ, నిమ్మకాయ కానీ, అగరబత్తులు కానీ చెప్పుకుంటూ పోతే ఒక్కటి కాదు సర్వొక్కటి ఆ కళ్యాణంలో ఉంటుంది. ఇగో ఇటువంటి నిండు పెద్దలంతా, ముత్తైదువులు పెద్దలంతా కూడా లగ్గం చుట్టూ కూర్చుంటారు. వీళ్ళందరూ కూడా రేణుకా ఎల్లమ్మ కళ్యాణం చల్లగా జరగాలి, మమ్మల్ని చల్లగా చూడాలి తల్లి అని చెప్పని మొక్కుకునే ఒక ఆనవాయితీ ఈ తెలంగాణలో నిండుగా ఉంటుంది. కాబట్టి మనం ఇప్పుడు మైలపోలు దగ్గర ఉన్నాం. ఈ మైలపోలు, ఆ గురుగులు, ఆ దారము, ఆ కథ, ఆ ఎల్లిపాయలు, కుడుకలు ఒకటి కాదు. ప్రకృతిలో నేను తాటి చెట్టు చెప్పిన కొబ్బరి చెట్టు కూడా ఉన్నది చూడు, తమలపాకులు ఉన్నాయి, యాపాకులు ఉన్నాయి. ఎల్లిపాయల దగ్గర నుంచి మొదలు పెడితే ఏది కాదనకుండా ఆ తల్లి ప్రకృతిని ఆరాధించే దేవత. అందుకే మన బైండ్ల భవనీయులు ఆ దేవత లగ్గం దగ్గర ముందలుంటారు. మరి ఈ మైలపోలు దేనికి ప్రాధాన్యత, ఈ మైలపోల ద్వారా ఇంకా ఏమేం జరుగుతుంది అనేది మన పులి యాదగిరి అన్న ద్వారా మనం తెలుసుకుందాం. ముందుగా అయితే ఇవాళ మన తెలంగాణలో భాగంగా అమ్మవారి మైలపోలు ఘట్టానికి మనం వచ్చేసినాం. దీని తర్వాత అట్లే మైలలు తీసుకున్నాడు రెండు కూడా ఉంటాయి. ఒకటే మిత్రులారా, అంతరించిపోతున్న తెలంగాణ కల్చర్, ముఖ్యంగా సాంప్రదాయం మన పెద్దలు ఎందుకు చెప్పారు, మన పెద్దలంతా మనం బాగున్నామా? వాస్తవానికి వాళ్ళ నాన్న మాటలు, వాళ్ళ అయ్య మాటలు వింటే వాళ్ళు ఎన్ని రోజులు బతికిరు, ఏ రోగాలు లేకుండా. ఇలా మనం ఎట్లుంటున్నాం? ఈ కల్చర్ని పాడు చేసుకొని మనం ఆగమైతే ఏమవుతుంది? అటువంటి కల్చర్లకు, ఆ ధోరణికి పోకుండా ప్రకృతిని కాపాడుకుందాం, ప్రకృతిలో ఉన్న పండుగల్ని కాపాడుకుందాం, పండుగల వెంట మనం నిండుగా ఉండే మన రోజుల్ని కాపాడుకుందాం అని చెప్పడం కోసమే ఈ మన తెలంగాణలో మనం ఈ సంస్కృతి సాంప్రదాయాల మీద డిస్కవరీకి వచ్చినాం అనమాట. సో ఇవాళ బైండ్ల కులస్తుల భవనీయుల జమిడిక మోత జంగుల మనం చాలా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు లగ్గానికి ముందు జరిగే మైలపోలు ఒకసారి చూద్దాం. ఆ తర్వాత మైలలు తీసుకునేది, తర్వాత లగ్గం చేసేది, ఇవన్నీ కూడా ఉంటాయి. వేచి చూస్తుండండి మిత్రులు. సకల దేవతలకు, అదేవిధంగా కలియుగంలో నివసిస్తున్నట్టు నరమానవులకు కూడా శుభకార్యము చేయడానికి ముందు మైలలు అనేవి తీయడం జరుగుతుంది. అది దేవతలైనా కానీ మానవులైనా కానీ ఈ మైలలు అనేవి తీయడం జరుగుతుంది. ఈ మైలలు అనే కార్యక్రమము దేవతలకైతే ఇది ఈశ్వర పటం అంటారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటిది ఈశ్వర పటం అంటారు. ఈ ఈశ్వర పటంలోన దేవతలైనటువంటి దేవతామూర్తులు శ్రీ రేణుకా ఎల్లమ్మదేవి, అదే రకంగా భర్తాలుడైనటువంటి సక్షమా జమదగ్ని మహాముని కూడా ఈ యొక్క ఈశ్వర పటం మీద ఆసీనులై కూర్చున్నారు. అదే నరమానవులకైతే మానవుల కళ్యాణంలో కూడా శుభకార్యానికి ముందు ఆ యొక్క ఎవరైతే వధూవరులు ఉంటారో ఆ వధూవరులకు కూడా ఇదే రకంగా మైలపోలు తీయడం జరుగుతుంది. ఈ మైలపోలు దేవతలకు ఈశ్వర పటము, నరమానవులకు మైలపోలు.
ఈ మైలపోలు కార్యక్రమం ఇప్పుడు అమ్మవారి యొక్క కళ్యాణం చేస్తున్నటువంటి దంపతులైనటువంటి ఎవరైతే దంపతులు ఉంటారో ఆ దంపతులు కూడా వారు కూడా భార్యాభర్తల సమేతంగా అమ్మవారి శ్రీ రేణుకా ఎల్లమ్మదేవి సక్షమా జమదగ్గి మహాముని సమేతంగా ఈ యొక్క మహిళలు తీయడం జరుగుతుంది. ఈ మహిళలు ఏ విధంగా తీస్తారంటే ఇప్పుడు జరగబోయే కార్యక్రమం ద్వారా మనము తెలుసుకుందాం. అక్కల్లే జోగన్నారు జోగే సక్షం మహిళన్నారు, ఆదిమశక్తికి మహిళన్నారు, అమ్మోరు తల్లికి మహిళన్నారు, ఆదిమశక్తికి మహిళన్నారు, అమ్మోరు తల్లికి మహిళన్నారు, మహిళన్నారు వాడవాడన మహిళన్నారు, వాడవాడన నారో ఏడు వాడల నారో ఎల్లమ్మ తల్లికి నారో గౌన వాడన నారో కుమ్మరి వాడన నారో కమ్మరి వాడన నారో సాగరి వాడన నారో మాత వాడన భవనీయ వాడన నారో బాపని వాడన నారో వాడవాడల నారో ఏడు వాడల నారో ఎల్లమ్మ తల్లికి నారో మత్సలు బాపే నారో మహిళలు బాపే నారో అగుళ్ళు బాపే నారో బుగుళ్ళు బాపే నారో ఆట్లు బాపే నారో పోట్లు బాపే ఆట్లు బాపే మైలన్నారు, పోట్లు బాపే మైలన్నారు, ఆట్లు బాపే మైలన్నారు, ఆదిమశక్తికి మైలన్నారు, అమ్మోరు తల్లికి మైలన్నారు, మైలన్నారు, ఆదిమశక్తికి మైలన్నారు, అమ్మోరు తల్లికి మైలన్నారు. ఓ తల్లి శాంభవి సార్వన ఆది పరాశక్తి పరంజ్యోతి పరమ కళ్యాణి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆది పరాశక్తి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఓం శాంతి తల్లి శాంతి, ఓం శాంతి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఓం శాంతి. ఓ తల్లి పరంజ్యోతి పరమ కళ్యాణి రేణుకా ఎల్లమ్మ తల్లి శాంతి, ఓం శాంతి, ఓం శాంతి శాంతి. ఓం శక్తి, ఓం శక్తి పరాశక్తి. జై శ్రీ రేణుకా ఎల్లమ్మకు, ఎల్లమ్మ తల్లికి, మావురాలు ఎల్లమ్మకు, సక్షమా జమదగ్గి మహామునికి, భార్గవ పరశురామునికి, శ్రీబాల గౌరమ్మకు, పంచభూతాలకు ఈ రకంగా అమ్మవారికి ఒక మైలంటూ పాపడం జరిగింది. ఈ యొక్క మైలలో అమ్మవారిని ఈ యొక్క కోడి రూపంలోకి అమ్మవారిని ఆవాహన చేసి ఆ యొక్క అమ్మవారి యొక్క ఆత్మను కోడి యొక్క శరీరంలోకి ఆవాహన చేయడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు అమ్మవారు నిద్రావస్థలో ఉంది. అమ్మవారు ఇప్పటివరకు కూడా కోడి రూపంలో ఉన్నటువంటి కోడి, ఆ కోడి ఇంతకుముందు కూడా లేచి ఉంది, ఇప్పుడు నిద్రపోతుంది. అటువంటి అమ్మవారు ఆవహించింది కాబట్టి ఆ రకంగా ఇప్పుడు మైలపూల మీద అయితే కోడిని, తర్వాత అమ్మవారికి బలి రూపంగా ఉన్నప్పుడు పంచవర్ణ రంగులతోటి ఉన్నటువంటి ఆ యొక్క చంద్రపట మీద ఇప్పుడు కోడిని ఏ విధంగా అయితే నిద్రపోతుందో అమ్మవారిని అప్పుడు మేక రూపంలో అమ్మవారిని ప్రవేశింప చేయడం జరుగుతుంది. ఆ రకంగా ఈ యొక్క కార్యక్రమము అమ్మవారికి మైలంటు పాపడం జరిగింది. తర్వాత అమ్మవారికి కళ్యాణ ఘట్టం ఉంటుంది. కళ్యాణ ఘట్టంలో అమ్మవారి కళ్యాణం ఏ విధంగా సక్షమా జమదగ్గి మహాముని చేత అమ్మవారి కళ్యాణం జరిపించే క్రమంలోన భవనీయ పూజారులు అమ్మవారి కళ్యాణం ఏ విధంగా జరిపించారన్నది తర్వాత మనము జరిగేటువంటి కార్యక్రమంలో మనం చూసుకుందాము. అప్పటి వరకు మళ్ళీ మన అందరం కూడా కళ్యాణంలో కలుసుకుందాము. చూస్తూనే ఉండండి మిత్రులారా. సృష్టి స్థితిలయకారకుడు శివుడు అంటారు, కానీ ఆ శివుడిని కన్నా ఆదిశక్తి అమ్మ పరాశక్తి. ఆ శక్తి నుంచి పుట్టిందే ఈ దునియా. ఈ దునియా మొత్తం ఆ అమ్మతో పిలుచుకుంటాం కదా, కానీ అదే ఆదిశక్తి ఏమన్నదో తెలుసా? ఓంకారం అన్నది. ఆ ఓంకారం నుంచే ఈ జీవన విధానం జీవితం పుట్టింది. ఆ అంతటి ఓంకారం నుంచి వచ్చిందే మళ్ళీ జమిడిక నాదం. ఓయి అని ఒగ్గు కథలో అని మాట్లాడతారు, కానీ అంతకంటే ముందు వరుసలో ఉన్న జమిడిక నాదంలో బైన్ల కథలో ఓయి అని మొదలు పెడతారు. ఓయి అనే పదం ఎందుకు వాడుతుర్రయ్యా, ఎట్లా వచ్చింది అని అంటే ఓంకారం నుంచి వచ్చిందని ఈ అన్నలు ఈ పంతులు మనకు చెప్పినటువంటి విషయం. ఈ ఓంకారం నుంచి ఉద్భవించిన ఈ జమిడిక నాదం నుంచి ఓయు నుంచి ఇంకా మనం కళ్యాణానికి పోబోతున్నాం. కళ్యాణంలో మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. తర్వాత ఈ ముగ్గురు ఆది మూల పురుషులైనటువంటి బ్రహ్మ విష్ణు ఈశ్వరులు ఎట్లా పుట్టిరు, ఆ అమ్మ వాళ్ళకు పురుడు పోసి ఏం చేసింది, ఈ మొత్తం దునియా ఇలాకాలో ఉన్నటువంటి ఆ ఆది మూల పురుషుల చరిత్రని సూక్ష్మంగా తెలుసుకొని మనం వెంటనే నాగవెల్లి మిగతా సంబంధించినటువంటి అక్కడికి వెళ్తాం, కళ్యాణానికి వెళ్తాం. తర్వాత మరీ ముఖ్యంగా మత్తగొలుపుడు అనే ప్రక్రియ, ఒక పాటతో జగత్తును ఎంత దూరమైనా ఎత్తుకోవచ్చు, గుండెలకు హత్తుకోవచ్చు అని మనకు తెలుసు కదా. ఒక పాటతో, అదే పాటతో ఏ జీవినైనా మత్తు కూడా కొల్పొచ్చు అని, ఏ మర్మ మాయం చేతిలో లేకుండా పాట వాడి మూగజీవాల్ని సైతం
నిద్రపుచ్చే ఒక ప్రక్రియ ఉన్నది. అది మొట్టమొదటగా ఈ దునియా మీద చేసినటువంటి వాళ్ళు ఈ బైండ్ల భవనీయులు. వాళ్ళు ఎట్లా మత్త కొలుపుతారు? మేకకు ఆ కోడికి ఏం చెప్తే అవి నిద్రపోయినాయి. మనం ఎప్పుడైనా పండుకోమని చెప్తాం ఆ మూగజీవాల్ని, పండుకుంటే అసలు మనం చెప్తే అంతయా? కానీ వీళ్ళు చెప్తే పడుకొని మనం వచ్చి మధ్యలో లేవమన్నా లేవయి. అది ఎట్లయితుంది? ఏడికెళ్ళి అవుతుంది? ఏంది ప్రక్రియ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా విష్ణు, ఈశ్వర, బ్రహ్మ ఈ 3 జీవితాల ఆదిశక్తి జననం, ఆ తర్వాత వీళ్ళ జననం, అక్కడి నుంచి ఈ దునియా జననం, అక్కడి నుంచి ఇక్కడి వరకు మన ప్రయాణం. అదే మన తెలంగాణ ఇలా చూపించబోతుంది. చలో స్టార్ట్ చేసుకుందాం. అమ్మమ్మ నీరు పూర్యరాజుల కనుక అంకాల పరజ్యోతివమ్మ, అది పరంజ్యోతివమ్మ. అమ్మ నీరు పూర్యరాజుల కనుక అంకాల పరజ్యోతివమ్మ, అది పరంజ్యోతివమ్మ. అమ్మమ్మ నీరు పూర్యరాజుల కనుక అంకాల పరజ్యోతివమ్మ, నువ్వు అది భయంకరివమ్మ. అమ్మ నీరు పూర్యరాజుల కనుక అంకాల పరజ్యోతివమ్మ, నువ్వు అది భయంకరివమ్మ. అంకాల పరజ్యోతి యుగమునాడు, అంకాల పరజ్యోతి యుగమునాడు, అంకాల పరజ్యోతి ఆది యుగమునాడు గుల్లెలే దాటినావమ్మ, గుల్లెలే దాటినావమ్మ. ఆది యుగమునాడు గుల్లెలే దాటినావమ్మ, గుల్లెలే దాటినావమ్మ. నిన్ను కొలని వాడు కార్తీక మహారాజు, నిన్ను కొలని వాడు నిన్ను కొలని వాడు నిన్ను కొలని వాడు కార్తీక మహారాజు నీతోటి గెలవలేడమ్మా, పందెవాడొచ్చినాడమ్మా. గెలవని వాడు కార్తీక మహారాజు నీతోటి గెలవలేడమ్మా, పందెవాడొచ్చినాడు. నిన్ను కొలని వాడు మాదాత మహారాజు నీతోటి గెలవలేడమ్మా, పందెవాడొచ్చినాడమ్మా. నిన్ను కొలని వాడు మాదాత రాజు నీతోటి గెలవలేడమ్మా, పందెవాడొచ్చినాడమ్మా. నిన్ను కొలని వాడు కూతురియ మహారాజు, నిన్ను కొలని వాడు రాజు, నిన్ను కొలని వాడు నిన్ను కొలని వాడు కూతురిక మహారాజు నీతోటి గెలవలేడమ్మా, పందెవాడొచ్చినాడమ్మా. నిన్ను కొలని వాడు కూతురిక మహారాజు పందెవాడొచ్చినాడమ్మా, పందెవాడొచ్చినాడమ్మా. 3 యుగముల నాడు 7 గజముల తీరం, 3 యుగముల నాడు 3 యుగముల నాడు 3 యుగముల నాడు 7 గజముల తీర జగబొత్తి కట్టినావమ్మా, నువ్వు దిగబొత్తి కట్టినావమ్మా. 3 యుగముల నాడు 7 గజముల తీర జగబొత్తి కట్టినావమ్మా, నువ్వు ముడివెత్తి కట్టినావమ్మా. ఆదిమాశక్తి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి మహిమగల్ల మా తల్లి మావునార రేణుక ఎల్లమ్మ. 7 గజముల తీర జగబొత్తి కట్టినావమ్మా, నువ్వు దిగబొత్తి కట్టినావమ్మా. అటువంటి అమ్మవారు అంకాల పరజ్యోతి శ్రీ ఆదిమాశక్తి చేరి బ్రహ్మవాడకయ్యో, అమ్మవారు చేరంగా వచ్చే. ఓయమ్మ మమ్మగల్ల తల్లి, మమ్మగల్ల తల్లి, మమ్మగల్ల తల్లి ఎల్లో మావురా, ఎల్లో మావురా మాయమ్మ. ఓ బ్రహ్మదేవుడా దండమయ్య, బ్రహ్మదేవుడా దండమ్ము నీకో, నా పద తీర్థమయ్యో. ఓ బ్రహ్మదేవుడ నీవో, దండమ్మో నీకో, దండమ్మో నీకో, 10,000 దండాలు పరగంగా లేదో, పరగంగా లేదో. ఓ బ్రహ్మదేవుడా నేను మాత్రము ఎవరు వచ్చి పొంగు పైన ఎగలాడుతున్నా, నాకు మాత్రము మోహము చేత నిన్ను మురిసిపోతున్నా, నా కోరికలు తీర్చవయ్యో. ఓ నా ముద్దల బ్రహ్మదేవా, రాజా పరమేశ, రాజా పరమేశ, ఓ బ్రహ్మదేవుడా నా మోహము చేత, నా దప్పిక చేత, నా దాహము చేత నేను మాత్రం ఎవరు వచ్చి ఎగసిగలాడుతున్నా, కాబట్టి నా మోహం తీర్చవయ్యా అని చెప్పి ఆ యొక్క వారు ఆది పరాశక్తి అవతారం ఎత్తుకుని బ్రహ్మాపురి పట్టణం వచ్చినప్పుడు బ్రహ్మదేవుడు ఒకటే చెబుతున్నాడట, ఓ తల్లి శాంభవి శార్వాణి, ఈ రోజు మనక మేము ఈ విధంగా ఉన్నామంటే సృష్టికర్త లెక్క నువ్వు నిర్మించినా గానీ, సృష్టికర్తలు నువ్వు పుట్టించినా గానీ, ఈ రోజు మేము ఈ రకంగా మాత్రం సృష్టికార్యం నిర్వహించే క్రమంలోన నీవు ఆ రకంగా అనడం మాత్రము నీకు సబబు కాదు తల్లి, నీకు న్యాయం కాదమ్మా. ఆ యొక్క బ్రహ్మదేవుడు అంటున్నాడట, తప్పు మాటలు పలకగే ఓ తల్లి, నీవు నీ యొక్క చేత, నీ చేత సృష్టింపబడ్డ వాళ్ళము, నీ అండలం చేత సృష్టింపబడ్డ వాళ్ళము, నీకు నేను కుమారులమైతాము. అటువంటి తప్పుడు మాటలు మాట్లాడు తల్లి, తల్లి చేత తప్పు ఏ కొడుకు చేయడో అమ్మా, అటువంటి తప్పుడు మాటలు పలకకు తల్లి అని చెప్పేసి ఆ యొక్క వారు ఆది పరాశక్తి ఏదైతే కోరిక కోరిందో ఆ కోరికను బ్రహ్మదేవుడు తిరస్కరించినట్ట. ఎప్పుడైతే
బ్రహ్మదేవుడు అమ్మవారి కోరికను తిరస్కరించిండు. అప్పుడు ఆ తల్లి కోపము చేత, ఓ బ్రహ్మదేవుడా, నేను కన్నది గుడ్డును, గుడ్డే నా బిడ్డ, గుడ్డే నా కొడుకు, గుడ్డులో పుట్టిన వారు మీరు, బ్రహ్మ నాకు మనవర వరుసరా. బ్రహ్మదేవుడా, నేను కన్నది గుడ్డుని, నా గర్భవాసమందు నేను జననం అందించింది గుడ్డుకు మాత్రమే. కాబట్టి గుడ్డులో పుట్టిన మీరు మాత్రం నాకు మనవలు అవుతారు. కావున నా తోటి పందిక చేయమని చెప్పి ఈ అమ్మవారు ఆది మాటకి బ్రహ్మదేవికి నచ్చ చెప్పినా కూడా ఆ బ్రహ్మదేవుడు ససేమి రాటున్నట. అప్పుడు ఆ తల్లి ఎక్కిరాడుకోటి ఆ బ్రహ్మాండరాకి, నా మాట వినని వాడు నా కళ్ళ ముందు ఎందుకుంటని చెప్పి అమ్మవారు ఆది మాటకి 66 వాడు మంత్రాలు 75 మంత్రాలు మంత్రించి గజమానవి బూదునైనా కైమంతరించి ఓం నమః శివాయ అని తాను అమ్మవారు ఓంకారము దాటిరా. ఓంకారము తోటి మాత్రం ఎదురమ్మున వేపకాంత మట్టి తీసి ఆ యొక్క కచాబిచండాల మంత్రం శక్తుల చేత ఆ బ్రహ్మదేవుని భస్మం చేసిందట. బ్రహ్మదేవుని భస్మం చేసి ఆ తల్లి ఆదివాశక్తి చేరి వైకుంఠపురి పట్టణానికైనా చేరంగా వచ్చి ఆ వైకుంఠపురి పట్టణం దగ్గరికి వచ్చి, ఓ విష్ణుమూర్తి దండమయ్యా, విష్ణుమూర్తి దండము నీకు చేసేదాను, దండమయ్యా ఓ విష్ణుదేవా దండము నీకు చేసేదాను, ఓ విష్ణుదేవా నీవు మాత్రం నా కోరిక తీర్చవయ్యా అని చెప్పి గనక బ్రహ్మాపురి పట్టణంలో పోతమాత యొక్క బ్రహ్మదేవుడు తిరస్కరిస్తే అమ్మవారు మాత్రం బ్రహ్మాపురి పట్టణంలో బ్రహ్మదేవుని భస్మం చేసి, నా మాట విన్నప్పుడు నా కళ్ళ ముందు ఉండొద్దని చెప్పేసి బ్రహ్మను భస్మం చేసింది. తిరిగి మాత్రం వైకుంఠం వచ్చింది. వైకుంఠంలో మహావిష్ణువు మాత్రము ఉన్న వేళ, కొలువున్న వేళ మహావిష్ణువు మాత్రము ఆ యొక్క వారు అంటున్నదట, ఆ యొక్క మహావిష్ణువు దగ్గరకు వచ్చింది, ఓ విష్ణుదేవా, నేను మాత్రం ఈ రోజు సృష్టి కార్యములో మాత్రము నిర్మించే భాగంలో నా సృష్టికర్తలైనట్టు మీ దగ్గరకు వచ్చాను. నా చేత మీరు పొందిక చేయాలి, నా చేత సృష్టిని సృష్టింపజేయాలి, నన్ను పెళ్ళాడాలి, నాతో మోహించాలి అని చెప్పి విష్ణుదేవుని కూడా అదే రకంగా చెప్తున్నట. ఆ విధంగా చెప్పినప్పుడు మహావిష్ణువు కూడా అమ్మవారు చెప్పిన దానికి మాత్రం తిరస్కరిస్తున్నట. నీ చేత సృష్టింపబడ్డ వాళ్ళం కాబట్టి నువ్వు మాకు తల్లితో సమానం అమ్మా, తల్లి చేత మేము తప్పు చేయమని చెప్పేసి బ్రహ్మదేవుని తర్వాత మహావిష్ణువు కూడా అదే రకంగా అన్నాడట. ఎప్పుడైతే ఆ విధంగా అన్నాడు అమ్మవారికి మాత్రం ఆవేశం అవుతుందట. ఓరి బ్రహ్మదేవుడా, బ్రహ్మదేవుడు అట్టండినే బ్రహ్మదేవుడు బస్సుపోయిండు, మహావిష్ణువు కూడా అదే రకంగా అంటుంది. కాబట్టి నేను సృష్టింపబడ్డ వాళ్ళు నా మాట వినప్పుడు, సృష్టి కార్యంలో మీరు భాగస్తులు కానప్పుడు నా కళ్ళ ముందు మీరు ఉండొద్దని చెప్పేసి అమ్మవారు మాత్రం ఆ యొక్క బ్రహ్మదేవుని ఎట్లా భస్మం చేసిందో మహావిష్ణువు కూడా అదే రకంగా భస్మం చేసిందట. ఆ ప్రకారంగా మాత్రం అమ్మవారు ఆది మాటకి ఆ విష్ణుమూర్తిని కూడా భస్మం చేసి మాత్రము అమ్మవారు బయలుదేరి కనుక ఆ తల్లి అఖిల అనుకోటి ఆ బ్రహ్మాండనాకి చిన్నగా చేరి కైలాసపురి పట్టణంకు చేరంగా వచ్చి ఆ కైలాసపురి పట్టణానికి వచ్చి, ఓ బోలా శంకర, ఓ పరమేశ్వర, ఓ నాథ, ఓ నాథ, ఓ ప్రాణనాథ, ఓ ప్రాణనాథ, ప్రాణేశ్వర, దండమయ్య బోలా శంకర, దండము నీకు పాద పాదాల 10,000 శరణు చేస్తున్నాను, నా కోరికలు తీర్చవయ్యో, ఓ ఈ నా ముద్దుల శంకర, ఈశ్వర పరమేశ్వర, ఓ బోలా శంకర, నీ పాద బంధువులకు 10,000 శరణు చేస్తున్నాను, నువ్వన్నా నా కోరిక తీర్చి నా మోహము తీర్చవయ్యా అని చెప్పి అమ్మవారు ఆదిపరాశక్తి బ్రహ్మాపురి పట్టణం
నుంచి వైకుంఠం వచ్చింది, వైకుంఠం నుంచి కూడా కైలాసం వచ్చింది. అవును. కైలాసం నుంచి వచ్చేసరికి మరి పరమేశ్వరుడు సర్వాంతర్యామి కాబట్టి ఆ యొక్క అమ్మవారు ఎక్కడ పోయింది, ఏం జరిగింది, ఆ వృత్తాంతం అంతా కూడా తెలుసుకుంటుంది కాబట్టి ఆ పరమేశ్వరుడు ఒకటి ఆలోచన చేస్తున్నాడు. బ్రహ్మాపురి పట్నం పోయి బ్రహ్మదేవుని అడితే బ్రహ్మదేవుడు కాదంటే బ్రహ్మను భస్మం చేసింది. అదే రకంగా వైకుంఠం పోయి వైకుంఠంలో మహావిష్ణుని అడిగితే మహావిష్ణువు తిరస్కరిస్తే మహావిష్ణువు కూడా భస్మం చేసింది. మరి ఇప్పుడు నా కాడికి వచ్చింది, నేను కూడా తిరస్కరిస్తే నన్ను కూడా భస్మం చేసేటట్టుంది. నన్ను కూడా భస్మం చేస్తే సృష్టి కార్యము జరిగేది ఎట్లా? ఆ యొక్క పరమేశ్వరుడు ఆలోచించి అమ్మవారు చెప్పిన దానికి ఆలోచించినట. ఓయమ్మా, నీవు చూడబోతున్నటువంటి మహాశక్తులు ఉన్నటువంటి అనంత కోటి శక్తులు ఉన్నటువంటి ఆది పరాశక్తివి నీవు. నేను చూడబోతే చురు ప్రాయంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు నేను. నీవేమో మాత్రం అన్ని శక్తులు ఉన్నటువంటి శక్తివంతురాలు. నేను చూడబోతే ఎటువంటి శక్తి లేనటువంటి శక్తిహీనుని నేను. అటువంటి శక్తిహీనుని నీవు అన్నాడు ఉన్నటువంటి నీ శక్తి చేత నీకు నాకు సమానం కావాలన్నా, నిన్ను నేను పెళ్లి ఆడాలన్నా, నీతో నేను పొందిగా చేయాలన్నా, ఇద్దరు కూడా మాత్రం సమాన బలం ఉన్నప్పుడే, నాకు కూడా నీ లెక్క శక్తులు ఉన్నప్పుడే నేను నీ చేత పొందిక చేయగలను, నీవన్నట్టు నీ కోరిక తీర్చగలను అని చెప్పి మాత్రం పరమేశ్వరుడు బాగా ఆలోచన చేసి ఆ యొక్క ఆది పరాశక్తికి చెప్తున్నాడట. నీ అంత శక్తులమ్మా నాకు ఇవ్వమ్మా, నీ అంత శక్తులు నాకు ఇచ్చినప్పుడు, నీ అంత శక్తివంతుని నేను అయినప్పుడు నీ కోరిక నేను తీర్చాను తల్లి అని చెప్పి ఆ విధంగా మాత్రం పరమేశ్వరుడు అమ్మవారు ఆది పరాశక్తికి ఆ యొక్క అమ్మవారి దగ్గర ఉన్న మంత్రశక్తులు అన్ని కూడా నాకు ధారాదత్తం చేయాలన్నట్టు ఆ యొక్క పరమేశ్వరుడు అమ్మవారిని అడుగుతున్నాడు. ఎప్పుడైతే బోలా శంకరుడు అమ్మవారు వాది మా దగ్గర ఓ తల్లి ఓ అంకాల పరంజ్యోతి అఖిలాండ కోటి ఓ బ్రహ్మాండ నాయకి ఓయమ్మా అమ్మారో ఓయమ్మ అమ్మారో ఓయమ్మ మమగన్న మా తల్లి అమ్మారో ఓయమ్మ తల్లి అమ్మారో ఓయమ్మ మమగన్న మా తల్లి అమ్మారో ఓయమ్మ తల్లి అమ్మారో ఓయమ్మ పాద పాదాల నీకు పాద పాదాల నీకు 10,000 వందనమమ్మ పాద పాదాల నీకు 10,000 వందనమమ్మ పాద పాదాల మమ్మో దీవించారావేవమ్మ దీవించారావేవమ్మ దివ్య కళ్యాణి అమ్మ దీవించారావేవమ్మ దివ్య కళ్యాణి అమ్మ దీవించారావోయమ్మ వరమివ్వగరావేవమ్మ వరమివ్వగరావేవమ్మ ఓంకార రూపిణివమ్మ వరమివ్వగరావేవమ్మ ఓంకార రూపిణివమ్మ వరమియ్యరావేవమ్మ అని చెప్పి మాత్రం ఆ యొక్క బోలా శంకరుడు అమ్మవారు ఆదిమా శక్తిని ఈ తల్లి శక్తికి మాత్రం మించి మాత్రము మనం ఈ తల్లితోటి పెట్టుకోలేము, కావున ఆ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి అని చెప్పి మాత్రము ఆ పరమేశ్వరుడు ఎంతో వినమ్రుడయి అమ్మవారిని మాత్రము ఓ తల్లి నన్ను దీవించి పంపి నాకు శక్తులు ఓ అమ్మ కరుణించి నన్ను కాపాడవమ్మా, వరములిచ్చే ఓంకార రూపిణి వర్ధిల్లవమ్మా అని చెప్పి మాత్రము ఆ బోలా శంకరుడు అమ్మవారిని మచ్చిక చేసుకునేసరికి ఆ తల్లి కరిగిపోయి కనుక ఓ బోలా శంకర ప్రాణోబోతున్న కనుక చెవులకున్న పోగులండవా, నాకు కోరిక తీర్చని నువ్వు పలికినప్పుడు నాకు ఈ అస్త్రములు ఎందుకు, నాకు ఆయుధములు ఎందుకు, నాకు ఈ మంత్ర తంత్ర శక్తులు ఎందుకు, నీకు ఏమి కావాలని ఇస్తే కొడుక అని చెప్పి అమ్మవారు మాత్రం అప్పటిదాకా బ్రహ్మదేవుడు తీర్చినట్టు మహావిష్ణువు తీర్చినట్టు కోరికను మాత్రము పరమేశ్వరుడు మాత్రం తనతో సమానంగా ఉన్నప్పుడు నీ కోరిక నేను తీరుస్తానన్నప్పుడు ఆ యొక్క అమ్మవారు కూడా ఉబ్బి తబ్బిబ్బైపోతుందట. ఏ మాట బ్రహ్మదేవుడు అంటే ఎంత బాగుండిపోవు, ఇదే మాట మహావిష్ణువు అంటే ఎంత బాగుండిపోవు. ఈ యొక్క చిన్నవాడంటే పరమేశ్వరుడు ఈ విధంగా చెప్పగానే ఈ రకంగా మాత్రం అంగీకారం తెలియని చెప్పేసి మహా సంతోషంతో అమ్మవారి యొక్క పరమేశ్వరుడు ఓహరి పరమేశ్వర నీకు నేను మాత్రం అన్ని రకాలుగా మాత్రము నా దగ్గర ఉన్నటువంటి సర్వ శక్తులు కూడా నీకు నేను దారాదత్తం చేస్తా, కానీ నువ్వు నా కోరిక తీర్చాలి, సమస్త జీవకోటిని సృష్టింపజేయాలంటే నువ్వు నాతో మాత్రము పొందిక చేయాలి అని చెప్పి వారు మాత్రము వెనక ముందు ఏం ఆలోచించకుండా ఆ యొక్క పరమేశ్వరుడు మాత్రము ఆ యొక్క అరచేతిలో మాత్రం చేయేస్తా ఉంది. ఆయన చేతిలో చేసాక పరమేశ్వరుడు తన దగ్గర ఉన్నటువంటి మంత్రశక్తులు మొత్తం కూడా ఆ యొక్క పరమేశ్వరునికి ధారాదత్తం చేసిందట. ఆ ఉన్నటువంటి శక్తులు మొత్తం కూడా అమ్మవారికి అప్పటికే ఉన్నటువంటి త్రినేత్రంతో సహా ఆ యొక్క మాత్రం వారి యొక్క శక్తులు మొత్తం కూడా పరమేశ్వరునికి దారాదత్తం చేసిందట. అవును, దారాదత్తం చేసి ఎప్పుడైతే ఆ యొక్క బోలా శంకరుడు కోరిన కోరిక ప్రకారంగా ఈ అమ్మవారు ఆ
పరమేశ్వరుడు శక్తులు అందించిందో అప్పుడు ఆ పరమేశ్వరుడు ఆలోచన చేసి ఓయమ్మా నేను మాత్రం నీతోటి పొందిక చేయాలంటే నువ్వు ఎన్నడో 7 తరాల నాడు వెలిసి ఉన్నావు కాబట్టి 7 తరాల నుంచి నీకు ఉన్నటువంటి మైల తీసుకొని మైల బాపుకొని 7 తరాల నీ ఒంటిల మీద ఉన్నటువంటి దుష్ట శిక్షణటువంటి ఆ యొక్క శక్తులన్నీ పారదోలుకొని నువ్వు 7 సముద్రంలో స్నానం చేసి తిరిగి నా వద్దకు వస్తే నేను నీతోటి పొందిక చేస్తాను తల్లి అని చెప్పి మాత్రము అమ్మవారికి మాయ మాటలు చెప్పి ఆ అమ్మవారు గనక 7 సముద్రాల్లో జలకం రావడానికి బయలుదేరిన సమయకాలం ముందు ఆ యొక్క బోలాశంకరుడు ఆలోచన చేసి మునుముందు కలియుగం పుట్టేటి పంత ఉంది పెరిగేటి పంత ఉంది కాబట్టి నేను మాత్రము నా తోడబుట్టిన తోబుట్టులైనటువంటి ఆ బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని నా తోడుగా నీడగా నేను కాపాడుకోవాలి అని చెప్పి మాత్రము ఆ యొక్క అమ్మవారు ఇచ్చినటువంటి శక్తులతోటి మంత్ర శక్తులతోటి సంజీవ బుల్లా జీవదారు బుల్లా ఆ చేత బట్టి ఆ యొక్క పరమేశ్వరుడు మాత్రము ఆ విష్ణుమూర్తిని మూర్ఛ నుంచి బయటకు తెలుపుకుండు అదే ప్రకారంగా ఆ యొక్క బ్రహ్మదేవుని కూడా మూర్ఛ నుంచి తొలగించుకొని ఆ అన్నదమ్ములు ముగ్గురు కలిసి ఆలోచన చేస్తున్నారు నీ మాత్రము ఈ సృష్టి లోపల సృష్టికి లయకు కారకులమైన మనము ఈ తల్లి ఆదిమా శక్తిని మాత్రం ఎదిరించే కాలం లేకున్నది కాబట్టి ఈ అమ్మవారు ఇదే ప్రకారంగా ఉంటే నేను మాయ మాటలతోటి మభ్యపెట్టి ఆ తల్లిని మాత్రం 7 సముద్రంలో స్నానానికి పంపించున్నా అమ్మవారు వచ్చేసరికి ఆ తల్లిని మాత్రము అదే శక్తులతోటి ఆ అమ్మవారు ఏ శక్తులైతే నాకు నేర్పించిందో అదే శక్తులతోటి కనుక అమ్మవారిని భస్మం చెయ్యాలి అని చెప్పి పరమేశ్వరుడు పాపపు ఆలోచన చేసి అటువంటి సమయం అందో అయ్యా బోలా శంకరుడు రా తల్లిని మాత్రం భస్మం చేయాలని చెప్పి ఆలోచన చేసి ఆ పరమేశ్వరుడు మంత్ర శక్తులతోటి మాయ శక్తులతోటి అమ్మవారిని గనక మూర్ఛగతి చేసినట మూర్ఛగతి చేసి ఆ అమ్మవారికి మాత్రము చుట్టూ 5 బూడిద కుప్పలు చేసిండు 5 బూడిద కుప్పలు చేసి ఓ బ్రహ్మదేవుడా నీవు మాత్రం అందరికంటే పెద్దవాడివి కాబట్టి ఈ అమ్మవారి బూడిద కుప్పలోన నీకు ఏది కావాలన్నా ముందుగా కోరుకునవయ్యా అని చెప్పి ఆ యొక్క పరమేశ్వరుడు మాత్రం అమ్మవారిని భస్వం చేసి 5 బూడిద కుప్పలుగా చేసి బూడిద కుప్పలలో బ్రహ్మదేవునికి మాత్రము శిరస్సు భాగం ఇచ్చేసి ఆ మహావిష్ణుకు ఉదర భాగం ఇచ్చేసి ఆ యొక్క పాపం లెక్క చేసినట్టు అమ్మవారిని భస్వం చేసిన కాబట్టి పాదాల చెంత పరమేశ్వరుడు తీసుకొని ఆ యొక్క మాత్రము 3 కుప్పలు అయిపోయిన తర్వాత నాభి భాగంలో ఉన్నట్టు ఆ యొక్క కుప్పను మాత్రము సమస్త జీవకోటి మాత్రం పుట్టేది ఉంది పెరిగేది ఉంది కాబట్టి అప్పటికే ఉన్నటువంటి భూమండలం ఏర్పడ్డది కాబట్టి ఆ యొక్క మాత్రము నాభి అనగా మాత్రము మానవులకు మనకు బొడ్డు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మాత్రము నాభి నుంచి ఒక పైకి సగభాగము నాభి నుంచి కిందికి సగభాగము సగభాగంలో నాభి మాత్రం ప్రాంతం మాత్రము అలా నాడు ఒక విశ్వముగా నూతనంగా ఏర్పడదు కాబట్టి నూతనంగా ఏర్పడ్డాక విశ్వము లోపల 4 కుప్ప చేత మాత్రము విశ్వానికంతటికి అభిషేకపడ్డాయో పరమేశ్వరుడు మాత్రం బ్రహ్మదేవునికి సరస్వతి దేవుని యొక్క మాత్రము మహావిష్ణువుకు లక్ష్మీదేవుని యొక్క పాదాల చెంత పార్వతీ దేవుని కావించి 4వ ఉన్నటువంటి నాభిశిల ప్రాంతాన్ని మాత్రము నాభిశిల బొడ్రాయి అని చెప్పేసి విశ్వానికి అంతటి కూడా బొడ్రాయి వేసిన నాడు మాత్రం పరమేశ్వరుడు ఆ విధంగా వేసిందే ఈ నాడు సమస్త జీవకోటి నివసిస్తున్న కలియుగంలో కూడా ప్రతి ఊరిలో ప్రతి పట్టణంలో ఎక్కడ కూడా ఆ గ్రామానికి నాడు బొడ్డులో మాత్రం బొడ్రాయి అనేది ఏ విధంగా వస్తారో అలా నాడు యొక్క విశ్వం ఏర్పడ్డప్పుడే అలా నాడు పరమేశ్వరుడు కావించబడే అమ్మవారి శక్తి చేత అమ్మవారు మాత్రం భస్వం చేత బూడిద కుప్ప చేత 4వ కుప్ప చేత అలా నాడు విశ్వానికి అంతటికి బొడ్రాయి అదే మాత్రం నాడు కలియుగములకు గ్రామానికి ఒక బొడ్రాయి ఆ విధంగా మాత్రం 4 కుప్పలను మాత్రము ఆ విధంగా మాత్రం ఏర్పాటు చేసుకొని 5వ కుప్ప చేత మాత్రము నూతనంగా ఏర్పడ్డటువంటి ఆ యొక్క విశ్వానికి అంతటి కూడా ఈనాడు మనం ఒక నూతనంగా మాత్రమే రాశి వస్తే ఏ విధంగా మాత్రము పొత్తి అయితే ఏ విధంగా ఇస్తామో విశ్వానికి అంతటికి 5వ కుప్ప చేత పొత్తి పోసినారు పొత్తి పోసిన అనంతరం పరమేశ్వరుడు ఒకటి ఆలోచన చేసినట్టు ముగ్గురు త్రిమూర్తులు కలిసారు
అమ్మవారు మాత్రం ఏదైతే సృష్టి కోరుకుందో సృష్టిని మాత్రం సృష్టింపజేయాలని అమ్మవారు ఎందుకు కోరుకుందో మనము మన భార్యల చేత ఈ సమస్త జీవకోటిని మనం ఉద్భవించ చేయాలి. ఆ యొక్క పరమేశ్వరుడు ఆలోచన చేసి బ్రహ్మ చేత విష్ణువు చేత పరమేశ్వరుడు బాగా ఆలోచన చేసి ఈ ఏ ఆదిశక్తి అయితే మనం ఈ విధంగా కోరుకుందో ఆ ఆదిశక్తిని ఈ రోజు నుంచి మాత్రం కొలవడానికి మాత్రము ఒక మహాశక్తి సంపన్నుడు కావాలి. పరమేశ్వరుడు బాగా ఆలోచన చేసిండు. పరమేశ్వరుడు బాగా ఆలోచన చేసి సమస్త జీవకోటి యొక్క ఉద్భవించే సమయం ఆసనమవుతున్నది. అటువంటి సమయం ఆసనప్పుడు ఆ విశ్వం లోపల సమస్త జీవకోటినైనా కానీ ఆదిపరాశక్తి అమ్మవారిని కానీ నిలువరించాలన్నా అంతటి మహాశక్తివంతమైనటువంటి ఒక వ్యక్తి అనేది పుట్టాలి, పుట్టింపజేయాలి. త్రిమూర్తులు ఆలోచన చేసిరు. ఆలోచన చేసిందే తడుగా బ్రహ్మాండం అంతటిని కూడా పరమేశ్వరుడు బాగా ఆలోచన చేసిండు. బ్రహ్మాండాన్ని మొత్తం కూడా ఒక కుదురుగా కావిస్తున్నట. బ్రహ్మాండ భాండము అంటే బ్రహ్మాండాన్ని ఒక కుండగా సిద్ధం చేసి అటువంటి బ్రహ్మాండాన్ని ఒక కుదురుగా చేసి అటువంటి కుదురు అయితే ఈనాడు మాత్రం మానవుల కలియుగంలో మాత్రము బైండ్ల పూజారులు ఉపయోగిస్తున్నటువంటి ఈ యొక్క జమిడిగా ఏదైతే కనిపిస్తుందో అలనాడు విశ్వం లోపల మాత్రము ఆదిశక్తి పరాశక్తి పరంజ్యోతి పరమ కళ్యాణి అనేటువంటి అమ్మవారిని మాత్రము శక్తి పూజారుల చేత ఉంచడం కోసము, అమ్మవారిని కొలవడం కోసము, అమ్మవారిని తలవడం కోసము, అమ్మవారిని నిర్వహించడం కోసము అలనాడే ఆది పరాశక్తి యొక్క పరంజ్యోతిని కొలవడం కోసము భవనీయ పూజారిని పుట్టిస్తూ ఉండట. పుట్టించే క్రమంలోన మరి పుట్టించాక భవనీయునికి ఒక ఆయుధం ఉండాలి. ఆ ఆయుధం పేరు అలనాడు సృష్టింపజేసినటువంటి బ్రహ్మాండాన్ని బాండవ చేసి ఆ బాండవని జమడికగా చేసి అటువంటి జమడిక వాయిద్యాన్ని భవనీయ పూజారిగా ఏర్పాటు చేసి అటువంటి భవనీయ పూజారి చేత సమస్త జీవకోటి కొలవబడుతున్న ఆది పరాశక్తిని కొలిచే విధంగా అలనాటి కాలంలోన భవనీయ పూజారి చేత బ్రహ్మాండమంతయో కొలిసేటి వేళ అటువంటి ప్రకారంగా ఆ యొక్క బ్రహ్మదేవునికి మాత్రము ఆ యొక్క బోలాశంకరుడు విష్ణుమూర్తికి ప్రాణం పోసుకొని తన శక్తులతోటి ఆదిశక్తిని ఆడించి పాడించి లాలించి మేపించి మైమరిపించడానికి ఒక ఆయుధం కావాలని చెప్పి జమడికను చేయించి ఆ జమడికను చేతబట్టి ఓ భవనీయుడా మునుముందు కలియుగం పుట్టేటి బద్దం ఉంది, పెరిగేటి బద్దం ఉన్నది. ఆ కలియుగం లోపల నీవు చిటికేసి నిలిచిన చోట నిలువు భూతములైన నిలిచి తాండవమాడు అని చెప్పి మాత్రం దీవనార్థి పెట్టినట. ఎక్కడైతే జమడిక మోతలు మోగుతుంటాయో అక్కడ జగమంతా ఊయాలనుగుతుంది. ఆ ప్రకారంగా మాత్రము ఆ భవనీయునికి బోలాశంకరుడు దీవనార్థి పెట్టిండు. అదే ప్రకారంగా అలా నాటి నుంచి ఈనాటి వరకు అమ్మవారు ఆదివారికి పండుగలు కనుక ధన ధన మోగాటి జమడిక మోతలతో జగమంతా ఆటలాడే అమ్మవారి శ్రీ ఆదిమా శక్తిరా
సృష్టి లోపల అనంత అర్భుత వినంత భిన్నాయక కృతాయకము త్రేతాయకము ద్వాపారము కల్లా కలియుగము ఈ పొడవు లోపల మాత్రము ఈ సృష్టి జననము పొందిన నాటి నుంచి ఆదిమాశక్తి జన్మించిన నాటి నుంచి ఆదిమాశక్తి అంశలోన ఆదిమాశక్తిని ఆడించి పాడించి లాలించి మురిపించి మైమర్పించి జననం చెందిన వాడే ఈనాడు మాత్రం బయళ్ళ వారిగా నామకరణం చెందినటువంటి భవనీయులు ఈ భవానిని నిత్యము కొలిచే సేవకులుగా భవనీయులు వర్ధిల్లుతున్నారు. ఈ ప్రకారంగా మాత్రము ఈ యొక్క కాలగమనములోన మన ప్రస్తుత ఈ కలియుగం లోపల ఆదిమాశక్తి అమ్మవారిని కొలిచేటి నిత్య సేవకులుగా మేము భవనీయులు వర్ధిల్లుతున్నాము. ఈనాడు మాత్రము మాకు యొక్క ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ఈ ఛానల్ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ తదుపరి కార్యక్రమంగా అమ్మవారికి మాత్రము సృష్టి జననం చెందిన నాటి నుంచి ఆ తల్లి ఆదిమాశక్తి అమ్మవారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆది కాలం నాటి జన్మించిన ఆదిమాశక్తి మరి ఆనాటి ఆదిమాశక్తి ఈనాటి కలియుగం వరకు ఈనాడు ఈ కలియుగం లోపల కళ్యాణం జరుపుకునే కార్యక్రమంలోన మరి అమ్మవారు వాళ్ళ నాడు జన్మించి నేటి వరకు ఎన్నో యుగాలు మారి తరాలు మారి ఆ తల్లి నిత్య యవ్వనముతోటి నిత్య పెళ్లి కూతురుగా నిత్య వాడల్లో మేడల్లో పల్లెల్లో గడపల్లో కళ్యాణం జరిపించుకుంటున్నది. కావున ఆ కళ్యాణ వేడుకలో భాగంగా మరి అమ్మవారికి అలనాడు నుంచి నేటి వరకు ఉన్నటువంటి ఆ మహిళలు చేసే కార్యక్రమంలో భాగంగా ఆ తదుపరి కార్యక్రమంలో ఆ మైలపోలు కార్యక్రమము ఆ మహిళలు చేసే కథా కాలక్షేపం చెప్పడం జరుగుతుంది.